సార్ మీ ఫాదర్ తమ్మారెడ్డి గారి దగ్గర నుంచి ఇలాంటి వివాదాలు రావటం, పరిష్కరించుకోవడం, దాసనారాయణ గారు తర్వాత మీరు కూడా ఆ పాత్రలో చాలా వరకు మీరు చేసి ఉన్నాయి. ఇప్పుడంటే మీరు మామూలుగా పరిమితమయ్యారు కానీ ఒకప్పుడు ఇవన్నీ చూసిన వాళ్ళే. ఎందుకు సార్ సినిమా ఇండస్ట్రీ ఎంతో కేవలం కొన్ని ఘటనలో మాత్రమే స్పందిస్తుంది, మిగతా సమస్యల్లో పరిష్కరించలేకపోతుంది పెద్దలు, సినిమా పెద్దలకు ఇప్పుడు అనుకుంటున్న వాళ్ళు? వీళ్ళు పరిష్కారం చేయకపోవడం అనేది ఏం లేదు. ప్రతిదానికి పరిష్కారం ఉంటుంది. ఇప్పుడు ఏమో కొంతమంది దీనికి వచ్చారు దానికి ఎందుకు రాలేదు అంటారు. మాకు సంబంధించిన వరకే మేము వస్తాం. ఇప్పుడు ప్రతిదానికి మనం స్పందించాల్సిన అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ కోసం మనం స్పందిస్తాం. పక్కన వాళ్ళ కోసం ఎందుకు స్పందించలేదు, అప్పుడు ఎందుకు స్పందించలేదు, ఇప్పుడు ఎందుకు స్పందించలేదు చాలామంది అడుగుతూ ఉంటారు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు స్పందిస్తారు. నాకు మీ పరిచయం అండి, మీకు ఏదైనా జరిగితే నేను గబుక్కుని స్పందిస్తాను. అదే అతను నాకు పరిచయం లేదు, అతనికి ఏదో జరిగితే అయ్యిందో అనుకుంటాను తప్ప నేను వెంటనే స్పందించను. మీరు వచ్చి ఏమయ్యా అప్పుడు కెమెరాకి వచ్చాడు కదా నువ్వు ఎందుకు రాలేదంటే నేనేం చెప్తాను, అతను ఎవరో కూడా నాకు గుర్తు తెలియదు కదా. కెమెరామెన్ నాతో పనిచేశాడు, మీరు వచ్చి మీతో పాటు వచ్చాడని తెలుసు తప్ప నాకు ఎవరో తెలీదు. నేను ఎందుకు రాలేదంటే నేనేం చెప్తాను దానికి. సో ఇవన్నీ అనవసరం. ఇప్పుడు ఇదేమైంది సడన్గా ముఖ్యమంత్రి గారు అన్నారు గబగబా అందరం బయలుదేరుతాం, ఇది ఒక ఏలమెర్రి. ఇవన్నీ విచిత్రంగా ఉన్నాయి, చూస్తా అంటే కొంచెం తమాషా. ఇలా నిన్న జరిగిన మీటింగ్ని మీరు చూశారు, ఏమనిపించిందండి మీటింగ్ సారాంశంలో? అసలు ఇంతమంది అంటే దాంట్లో కూడా ఒక ఇది కొందరిని ఎందుకు పిలవలేదో అర్థం కాలేదు, కొందరిని ఎందుకు పిలిచారో కూడా అర్థం కాలేదు. పిలవటం ఏముందండి, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి గారిని కలుస్తానికి చైర్మన్ గారు అడిగారు, టైం అడిగారు, ఆయన ఇచ్చారు. చైర్మన్ గారికి ఇష్టమైన వాళ్ళందరినీ పిలుచుకున్నారు, తెలిసిన వాళ్ళను ఇష్టమైన వాళ్ళను వాటెవర్. ఆయన సినిమా ఇండస్ట్రీ అనుకున్న వాళ్ళందరినీ పిలిచాడు ఆయన. దాంట్లో ఏముంది, ఇంకా ఎందుకు పిలవలేదు అంటానికి మనం ఎవరు అడుగుతానికి. మరి ఇంకేముందండి, ఇప్పుడు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఆయన దిల్ రాజు గారు పిలిచింది అనుకోవాలి, లేకపోతే సినిమా ఇండస్ట్రీ అంతా కలిపి ఒక ఇష్యూని పరిష్కరించుకోవడానికి వెళ్ళినట్టు? చైర్మన్ గారు పిలిచినాడు. చైర్మన్ గారు ఎవరిని పిలిస్తాడు వచ్చారు అంతే అనుకోండి, నాకు తెలిసినంత వరకు అంత విన్నంత వరకు నేను. మరి సినిమా ఇండస్ట్రీ అంతా ఒక రిప్రజెంటేషన్ లాగా అంతా దానికి చెప్పారు కదండి మొత్తం సినిమా అంటే. మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే సినిమా ఇండస్ట్రీ అంటే ఎవరు? దగ్గర 300 సినిమాలు జరుగుతాయి ప్రతి సంవత్సరం. ప్రతి ప్రొడ్యూసరు సినిమా ఇండస్ట్రీ అంటే ఇప్పుడు మనకు 1000-2000 మంది ఉంటారు. వాళ్ళందరినీ మనం పిలవలేం. పనిచేసేవాళ్ళు మా వర్కర్స్ దగ్గర 30-40 వేల మంది ఉంటారు, వాళ్ళని పిలవలేం. సో ఈ ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ మిగిలిన వాళ్ళు చేస్తే ఇంకా ఉంటారు, ఎవరిని పిలవాలి? అందుకని ఇప్పుడు ఏమైంది, మా కౌన్సిల్లో నుంచి కూడా విడిపోయి ఏంటి ఫెడరేషన్ లాగా కాదు సినిమా ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి వాళ్ళు విడిపోయి కాదు, వాళ్ళు సపరేట్గా ఇంకోటి పెట్టుకున్నారు, ఒక వ్యవస్థ పెట్టుకున్నారు. పెట్టుకుని అంటే రన్నింగ్ ప్రొడ్యూసర్స్ అంతా దాంట్లో ఉంటారు. సో ఇవాళ ఈ గత 2-3 ఏళ్ళుగా లైమ్ లైట్లో ఉన్నవాళ్ళు, గత 2-3 ఏళ్ళుగా ఉన్నవాళ్ళు అంతా కలిసి ఒక యూనిట్ చేసుకుని వాళ్ళే పబ్లిసిటీ చేసుకోవటం అన్నీ వాళ్ళు కలిసి పెట్టుకున్నారు అన్నమాట. నేను అనుకోవటం దానికి చైర్మన్ దిల్ రాజు గారు. ఓకే, దానికి కూడా ఇప్పుడు ఉన్నారో లేదో తెలీదు, ఒకప్పుడు ఆయన బ్రెయిన్ చేయలేదు. సో వాళ్ళందరినీ పిలిచారు. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా మెజారిటీ ఇప్పుడు రన్నింగ్ ప్రొడ్యూసర్స్, రన్నింగ్ డైరెక్టర్స్, ఎక్సెప్ట్ రాఘవేంద్రరావు గారు. మిగిలిన వాళ్ళంతా రాఘవేంద్రరావు గారు కూడా ప్రొడ్యూసర్గా దాంట్లో ఉన్నారు. ఓకే, డైరెక్టర్గా కాకుండా ప్రొడ్యూసర్గా ఆ గ్రూప్లో ఉన్నారు ఆయన. సో ఆ గ్రూప్ నుంచి అందరినీ పిలిచారు. సో వాళ్ళే రన్నింగ్ ప్రొడ్యూసర్లే, వాళ్ళ లీడర్స్ ఆఫ్ ది ఇండస్ట్రీ వాళ్ళే ఒక రకంగా చెప్పాలంటే. అందులో మీకు తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, తెలిసిన వాళ్ళు ఉండకపోవచ్చు, బట్ వాళ్ళు రన్నింగ్లో ఉన్నారు సినిమాలు. వాళ్ళ సక్సెస్ఫుల్ పేర్లన్నీ